సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నా కోసం మా కోసం ప్రభు అయ్యా అయ్యా సిలువలో 2 చేతుల్లో 2 మేకులు, కాళ్ళలో మేకులు, అయ్యా పక్కలో బల్లేపు పోటు, అయ్యా తలకు ముండ్ల కిరీటము, నేను చేసిన పాపముల నిమిత్తమే కదా ప్రభు అయ్యా, నా కోసమే అయినా నేను చేసిన పాపములకు గుర్తుగా ప్రభా మీరు సిలువ వేయబడ్డారు ప్రభా. స్తోత్రాలు అయ్యా, మేము అది మర్చిపోయి నాయన స్తోత్రాలు అయ్యా, మేము అది మర్చిపోయి నైనా నువ్వు పడిన బాధలు శ్రమలు మర్చిపోయి ప్రభా ఇంకా మేము ఆయన మా ఇష్టం వచ్చినట్లే మేము ఉంటున్నామేమో ప్రభా. ఈ రాత్రి ఆయన సూటిగా తేటగా మాతో మాట్లాడావు ప్రభా. ఎఫ్రా గురించి అయినా మరి మా ప్రియుడు అంటున్నారు పౌలు గారు ప్రభా. అయ్యా ఈ యొక్క అయినా మీ బిడ్డలుగా ఉన్న మేము, మీ యొక్క ప్రియమైన బిడ్డలుగా మేము అయినా ఉండే కృపను ధన్యతను నేను మా అందరికి దయచేయండి ప్రభా. స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభా మరి యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియమైన కుమారుడు అంటున్నావు ప్రభా. స్తోత్రాలు అయ్యా. ఇదిగో అనేక మందితో మీరు మాట్లాడినప్పుడు ప్రభా అనేక మంది గురించి మీరు గొప్ప సాక్ష్యము, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నమ్మకస్తుడు, ఎన్నో ఎన్నో ప్రభా మీరు చాలా కోరుకున్న బిడ్డల విషయంలో అనగా నేను మీ మాటకు లోబడిన బిడ్డలను మీరు కోరుకుంటారు నాయన. స్తోత్రాలు ఈ రాత్రి ప్రభా బిడ్డలనైనా ఇదిగో నీ ముందుకు వచ్చారు ప్రభా. బిడ్డల అవసరాలు ఎరిగిన దేవుడు నాయన. స్తోత్రాలు బిడ్డలకు ఏమైతే కావాలో ప్రభా ప్రతి ఒక్క అవసరత తీర్చండి. ప్రతి ఒక్కటినైనా మీరు ఆలకించే దేవుడు ప్రభా. స్తోత్రాలు ఈ రాత్రి నాయన నన్ను మమ్మల్ని నాయన ప్రభా ఇంతవరకు నన్ను నడిపించారు, జీవముతో నిలబెట్టారు. నేను ఇక్కడ కూడా ఈ రాత్రి ప్రభా మాతో ఉండి నేను సుఖ నిద్ర దయచేస్తే ప్రభా ఉదయ కాలము నేను మార్నింగ్ డివోషన్లో ప్రభా ఉదయకాల ప్రార్థనలో మరలా మేమందరము కూడా పాల్గొని ప్రభా ఉదయకాల ప్రార్థన నీ యొక్క రోజులు మేము నేను పోగొట్టుకోకుండా ప్రభా. స్తోత్రాలు మమ్మల్ని సిద్ధపాటు చేసి ప్రభా అయ్యా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అపవాది ఆటంకాలు మాకు రాకుండా ప్రభా అయ్యా ఇదిగో మా కుటుంబాల్లో మీరుండి నేను మా కుటుంబాలను అద్భుత రీతిగా నడిపించి మా సంఘమును బట్టి గ్రామమును బట్టి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంకా మారు మనసు లేని వారు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఎవరైతే బలహీనతగా ఉన్నారో ప్రభా బలపరిచి శక్తినిచ్చి ఆరోగ్యమునిచ్చి మీరే నడిపించి మహిమ పొందమని వచ్చిన బిడ్డలందరిపైన నీ ఆత్మను కుమ్మరించి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ వరాలతో నింపమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.